నేను ముఖ్యంగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి నేను స్వతంత్ర అభ్యర్థిగా నిల్చోవాలని ఎందుకు నిల్చోవాలని అనుకున్నానంటే నేను ఈ నియోజకవర్గ 7 నియోజకవర్గాల్లోనూ కూడా బ్రాహ్మణికం ఒకటి చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాహ్మణ ఓట్లు చాలా ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల నుంచి కూడా ఓటింగ్ చేయాలి అంటే 5 లక్షల ఓట్ల వరకు మన బ్రాహ్మణులు ఉన్నాయి. ఈ బ్రాహ్మణ ఓట్లు ప్రతి ఒక్కళ్ళు వేసి నన్ను ముందుకు తీసుకొస్తామని ప్రతి ఒక్కళ్ళు నాకు వాగ్దానం చేశారు. ప్లస్ అలాగే జంట నగరాల్లో ఉన్న 17 బ్రాహ్మణ సంఘాలు, 130 కాలనీ సంఘాలు, బ్రాహ్మణ అసోసియేషన్స్, వీళ్ళందరూ ఎనానమస్గా నాకు సపోర్ట్ చేసి మీరు ముందుకెళ్ళండి, మీ వెనకాల మేము ఉంటాం, ప్రతి విషయంలోనూ మనం ఒక ఇది చూపించుకోవాల్సి ఉంది. ఓటు బలం ఉంది, కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ లేకపోతే కార్పొరేషన్ ఎలక్షన్స్ కార్పొరేటర్స్ కానీ ఇలా ఏ చిన్నది చూసుకున్నా కూడా ఎక్కడ బ్రాహ్మణ బలం అనేది కనపడట్లేదు ఈ రోజుల్లో. రేపొద్దున్న ఇది ఎలా ఉందంటే మనం ఒక మ్యూజియంలో పెట్టుకోవాల్సి వస్తుంది. మా తాతలు ఎమ్మెల్యే చేశాడు, ఎంపీ చేశాడు, లేకపోతే ఇంకోటి చేశాడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నాం. ఈ రోజు నేను ఈ ధైర్యం చేయకపోతే రేపొద్దున్న మన అన్ని రకాలుగా కూడా ఇంకా అడగదక్కిపోతామని చెప్పి ఒక ఆలోచనతోటి బ్రాహ్మణ సంఘాల మద్దతుతోటి అలాగే ఇతర బ్రాహ్మణేతరులు కూడా నాకు రకరకాలుగా నాకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే మా ఇంట్లోనే నేను రకరకాల మందిని కులాలకు అతీతంగా మా ఇంట్లో పెట్టుకుని చాలామందిని చదివించాను. కొంతమంది 100 మంది ఇంజనీర్లు అయ్యారు, 10లో డాక్టర్లు అయ్యారు. వాళ్ళ కులాలకు అతీతంగానే అందరూ వాళ్ళ కులం ఏంటో ఈ రోజు కూడా నాకు తెలియదు. కాబట్టి నాకు ఒక బ్రాహ్మణులోనే కాకుండా అన్ని రకాల కులాల్లోనూ నాకు మద్దతు అనేది ఉంది. ఆ చదివించిన వాళ్ళు కూడా చక్కగా బాగా సెటిల్ అయ్యారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్తో సార్ మీ వల్ల మేము ఇంత ప్రయోజకులు అయ్యాం, మీకు ఏదైనా ఒక పదవి అనేది ఉంటే, ఓ అధికారం ఉంటే ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్తారు, ఇంకా చక్కటి కార్యక్రమాలు చేస్తారు అని చెప్పి వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మీరు ఉండాలి అని చెప్పి అన్నారు. నేను దానికోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను.